ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శని సమయంలో ఈ కుంభరాశి వారి పాపం మానసికంగా ఆందోళన చెందడానికి అవకాశం ఉంది. ఏదో ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ అనేటటువంటిది వీళ్ళని ఆవరిస్తుంది. బంధుమిత్రుల కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు చక్కగా. మరి ఈ యొక్క శుక్రుడు మనకి 12 ఫిబ్రవరి నుంచి వ్యయస్థితిలో ఉండడం వల్ల మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఈ కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలే మేము కష్టాల్లో ఉండి ఉన్న ఇల్లే అమ్మేసుకుంటే కొత్తగా ఇల్లు కొంటానంటా వెంటయ్యా అని చెప్తున్నా వెంటనే అక్కడ శుక్రుడి పొజిషన్ బట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మంచిగా జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీరు ముందుకెళ్తారు. 1 ఫిబ్రవరి నుంచి మరి మకర రాశిలో బుధుడు, అలాగే 7 జనవరి నుంచి ధనుస్సు రాశి ప్రవేశం ఈ యొక్క బుధుడు. కాబట్టి మనకి కుంభరాశి వారికి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీ చేతికి వస్తే డబ్బులు లేకపోవడం, లేకపోతే డబ్బులు వస్తే కొత్త ప్రాజెక్ట్స్ లేకపోవడం, ఈ రెండు ఉంటే మ్యాన్ పవర్ పనివాళ్ళు దొరకకపోవడం, ఈ విధంగా ఈ చిన్న చిన్న స్వల్పమైనటువంటి కష్టాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇక జన్మంలో ఉన్నటువంటి శని అధికంగా మిమ్మల్ని పీడించడం జరుగుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత కాళ్ళ నొప్పులు ఇలాంటివి మీకు జరుగుతుంది, అవకాశాలు ఉన్నాయి. అలాగే కీలకమైనటువంటి పత్రాలు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి యొక్క రవి 13 ఫిబ్రవరి తర్వాత కుంభరాశి ప్రవేశంలో ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి మీకు పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్లో ఉండడం. అంటే ఉదాహరణకి సింపుల్ ఆధార్ కార్డు అది పెట్టాలంటే తర్వాత పెడదాం, రేపు పెడదామని డిలే చేయడం, మీరు ఒకవేళ పెడితే అది రిజెక్ట్ అవ్వడం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుజుడు 5 ఫిబ్రవరి 2024 సంవత్సరం తర్వాత మకర రాశిలో ఉండడం మీకు మిమ్మల్ని కుక్క లేక కరవడం లేదా చిన్న ఆపరేషన్లు, మరి ఏదో ఒకటి మైనర్ సర్జరీస్ ఇలాంటివి జరగడం ఉంటుంది. కాబట్టి కుక్కలకు దూరంగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క బుధుడి దగ్గరికి వచ్చేసరికి 1 ఫిబ్రవరి 2024 తర్వాత మకర రాశి, 7 జనవరి 2024 తర్వాత ధనుసు రాశి ప్రవేశం చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. చక్కగా మీకు ఈ ఎలక్ట్రానిక్ వ్యాపారాలు చేయండి, కంప్యూటర్లు బిజినెస్లు స్టార్ట్ చేయండి. ఎనప బిజినెస్లు వద్దు, ఆయిల్ బిజినెస్లు చేయొద్దు, చిట్ ఫండ్లు వేయొద్దు, ఆ తర్వాత షేర్స్ స్పెక్యులేషన్స్ ఇవి మీరు చేయొద్దు. ఈ అష్టమంలో ఉన్నటువంటి కేతు ప్రగ్రహ ప్రభావం వలన ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ మీకు వచ్చినాయి అని భావిస్తారు. మీరు ఆ ప్రాబ్లమ్స్ చిన్నవే, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, కానీ సూసైడ్ చేసేసుకుంటే పోతే ఇవన్నీ ఎందుకు అన్న విధంగా ఈ కుంభరాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఒంటరిగా ఉండకండి, చక్కగా మీ భార్యాపిల్లలతో బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధంగా కనుక చేస్తే మీరు ఈ ఆత్మహత్య ఇటువంటి ఒంటరి ఆలోచన అనేటటువంటిది పోతుందన్నమాట. అష్టమకేతు అట్లా చేస్తాడు. బట్ దైవారాధన, గణపతి ఆరాధన చేసుకోండి చక్కగా. అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం, కేతు స్తోత్రాలు, కేతుకు కిలోంప ఉలవల్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి సోమవారం రోజున. అలాగే గణేష్ మహారాజుకి మీరు గడ్డితో మీరు చక్కగా పూజ చేసి గణపతయ్యే నమః అనే మహామంత్రంతో, ఆ తర్వాత బూందీ లడ్డూల్ని, అలాగే తీపి లడ్డూల్ని మీరు గణపతికి చక్కగా నివేదించడం ద్వారా మీకు ఈ కష్టాలన్నీ కూడా పోతాయి. శుభమస్తు.